జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో సీతమ్మ ఇచ్చిన గురుతులు తీసుకున్నటువంటి ఆనందముతో వచ్చిన పని విజయవంతమైంది అనేటటువంటి ఆనందముతో ఇక వెళ్ళి రాముడికి చెప్పడమే కదా అనేటటువంటి ఉత్సాహములో ఆనందముతో దిశంహి ఉదీచి మనసా జగామా, ఉత్తర దిశకు ఇక ప్రయాణము చేయటం కోసం మనస్సులో నిశ్చయం చేసుకుంటూ ఉన్నాడు ఆంజనేయుడు. సీతమ్మ మాటలన్నీ విని హనుమ ఇక ప్రయాణానికి సిద్ధపడి అమ్మ దగ్గర నుండి కొంత దూరం వెళ్ళి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. అల్పశేషం ఇదం కార్యం దృష్టేయం అసితే క్షణ. సీతమ్మనైతే చూశాను, కానీ ఇంకా కొంచెం పని చేయాల్సి ఉంది. రావణ నివాసాన్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. రాక్షస బలాబలాలను గురించి తెలుసుకోవాలి. రావణ హృదయాన్ని గురించి తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలంటే దండోపాయాన్నే అవలంబించాలి. అంటే నా పరాక్రమాన్ని చూపించాలి. కొందరు రాక్షసులు మాత్రం ఇక్కడ చనిపోవాల్సిందే. అయితే ఇప్పుడు నేను చేసే ఏ పనైనా సరే అసలు కార్యాన్ని చెడగొట్టకూడదు. అందుకని నేను ఇక్కడ ఉన్నప్పుడే రాక్షసులతో యుద్ధం చేసి రాక్షస బలాబలాలను తెలుసుకొని అప్పుడు నా రాజు సుగ్రీవుని దగ్గరికి వెడితే అది నిజంగా నేను నా స్వామి ఆజ్ఞను చక్కగా నెరవేర్చినట్టు అవుతుంది. అయితే ఇప్పుడు రాక్షసులతో యుద్ధం జరగాలి. ఎట్లా జరగాలి? యుద్ధం జరిగితేనే రావణాసురుడికి తన బలమేంటో నా బలమేంటో తెలుస్తుంది. నేను తతః సమాసాద్య రణే దశాననం, యుద్ధంలో రావణుణ్ణి ఎదిరించాలి. స మంత్రివర్గం సబలప్రయాయినం, రావణ మంత్రివర్గాన్ని నేను ఓడించాలి. రావణుడి యొక్క మనోబలాన్ని తెలుసుకోవాలి. సీతమ్మ పట్ల రావణుడి నిర్ణయమేంటో నేను తెలుసుకోవాలి. అప్పుడు ఇక్కడి నుండి నేను బయలుదేరి వెళ్ళాలి. అయితే ఇదంతా జరగాలంటే ఏం చెయ్యాలి అని ఆంజనేయుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆంజనేయుడు ఏం చేస్తే రావణ బలాబలాలను తెలుసుకోగలిగేటటువంటి అవకాశము లభిస్తుంది అని ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నేనున్నదేమో అశోకవనం, చాలా అందమైనటువంటి వనం. నందనోపమం ఉత్తమం, దేవేంద్రుని నందనవనానికి సాటి అయినటువంటి వనం ఈ అశోకవనం. వనం నేత్రం మనఃకాంతం, కన్నులకు మనస్సుకి హాయినిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వనం ఈ అశోకవనం. అయితే ఇది క్రూరుడైనటువంటి రావణాసురుడి ఉద్యానవనం. ఇప్పుడు నేను ఇదం విధ్వంసయిష్యామి, ఈ వనాన్ని పాడు చేస్తా. ఈ వనం పాడైతే కోపం కరిష్యతి దశాననః, రావణునికి కోపం వస్తుంది. అప్పుడు రావణుడు తన సైన్యాన్ని నాపైకి యుద్ధం చేయటం కోసం పంపిస్తాడు. ఆ రకంగా పెద్ద యుద్ధమే జరగొచ్చు. ఆ యుద్ధంలో నేను నా పరాక్రమాన్నంతటిని చూపించి రావణుడు పంపిన సైన్యాన్నంతటిని చంపి అప్పుడు వెడతా నా కిష్కింధకు అని ఆంజనేయస్వామి నిర్ణయం చేసుకున్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.